నమస్తే. సినిమా అనగానే నిజంగా పారితోషికం గురించే ప్రధానంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ ప్లేస్ తీసుకునేది మాత్రం ఖచ్చితంగా హీరో, తర్వాత విలన్, తర్వాత హీరోయిన్, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ వస్తుందంటే అత్యధికమైనటువంటి ఒక విలన్ పారితోషికాన్ని తీసుకున్నది ఇప్పటిదాకా ఒక లెక్క అయితే అది కమల్ హాసన్ గారు. అయితే ఇప్పుడు కొత్తగా దాన్ని బ్రేక్ చేసిన వారు ఎవరు, ఎంత తీసుకుంటున్నారు, ఇది నిజమా కాదా అనే వాటి మీద చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంట్ అయితే ఉంటారో సేమ్ అదే విధంగా విలన్ కూడా అదే స్థాయి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అయితే కాకపోతే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక పారితోషికంలో చాలా తేడాలు ఉంటూ ఉంటాయి. అయితే దీన్ని ఇప్పటిదాకా ఏదైతే విలన్ క్యారెక్టర్ ఇచ్చినటువంటి కమల్ హాసన్ 25 crores తీసుకున్నారు, అది కల్కికి అని చెప్పేసి ఒక వార్తలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. అయితే దీన్ని బ్రేక్ చేశారు ఆ హీరో, అదే యష్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమేనా, నిజంగానే జరిగిందా? అంటే వార్తలు అయితే వస్తున్నాయండి, తీసుకున్నా లేదని మనం అఫీషియల్గా మనం చెప్పలేము కూడా. ఒకటి ఏంటంటే విలన్ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది సినిమాల్లో. అవును, అంటే హీరోకి పేరు రావడానికి కారణం విలనే. ఎందుకంటే హీరో చేత తన్నులు తినేది విలనే. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నటుడిగా పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా హీరో కన్నా విలన్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విలన్ పాత్ర పోషించిన వాళ్ళకే మంచి పేర్లు వస్తుంటాయి. మీరు చూడండి, రాముడి పాత్ర కన్నా రావణాసురుడి పాత్ర వేసిన వాళ్ళకి ఎక్కువ పేరు వస్తూ ఉంటుంది. అలాగే దుర్యోధనుడి పాత్ర వేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇట్లా అంటే హీరో అనుకున్న వాళ్ళు, సమాజంలో హీరో అనుకున్న పాత్రల కన్నా విలన్గా వేసిన ప్రాణ్ను ఒక సినిమాలో ప్రాణ్ను అమితాబ్ బచ్చన్ కన్నా ప్రాణ్కి మంచి పేరు వచ్చింది. ఇలా విలన్కి ఎక్కువ పేరు వస్తూ ఉంటుంది. కానీ విలన్కి ఇచ్చే రెమ్యునేషన్ సాధారణంగా హీరోలతో పోలిస్తే తక్కువే ఉంటుంది. అది కథానాయకుడు అతనే కాబట్టి హీరోకి ఎక్కువ రెమ్యునేషన్ ఇస్తూ ఉంటారు. ఇక మీరు అన్నట్టుగా యష్ ఎక్కువ తీసుకుంటున్నాడా లేదా అనేది ఒక అంశం. అతను రామాయణం అనే సినిమా నితీష్ తివారీ బాలీవుడ్లో ఒక భారీ ప్రాజెక్టు తలపెట్టాడట. అందులో రణబీర్ కపూర్ రాముడిగాను, సాయి పల్లవి సీతగాను చేస్తున్నారు. రావణాసుడి పాత్ర కోసం యష్ని అడిగారట. యష్ ఆ పాత్ర అంగీకరించాడు అని టాకు. ఎందుకంటే ఆ సినిమాలో రావణాసుడి పాత్రకి ఇంపార్టెన్స్ కూడా ఉందట. అందుకోసం మరి అతనికి యష్కి 150 కోట్లు ఆఫర్ చేశారు నితీష్ తివారీ అనేది సమాచారం. అలా చూసుకున్నప్పుడు మరి కల్కిలో కమల్ హాసన్ 25 కోట్లు తీసుకుంటే 150 కోట్లు మరి యష్ తీసుకుంటే అది వార్తే కదా. కాబట్టి ఎంతవరకు నిజమో మనం చెప్పలేము. అయితే మామూలు సాధారణంగా చూస్తే కొంతమంది దర్శకులు కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది పెద్దలు కావచ్చు, ఎవరైతే హీరోలు కానీ ఎవరైతే 100 కోట్లు వాళ్ళ యొక్క పారితోషికం ఉంటే అది వాళ్ళ పతనానికి దారితీయబోతుంది అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ జాబితాలో విలన్లు కూడా జాయిన్ అయితే, అంటే ఇప్పుడు యష్కి మళ్ళీ చేస్తే కేజీఎఫ్ కన్నా మించినటువంటి ఒక పాత్రలు చేయాలి తప్ప మిగతా పాత్రలు చేస్తానికి లేదు. లేదా అక్కడ పారితోషికం కూడా ఎలా అంటే దానికన్నా ఎక్కువే ఉండాలి, కానీ తక్కువ తీసుకుంటే మళ్ళీ తన పతనానికి తనే దారి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, కొంత చర్చ నడుస్తుంది. అయితే నిజంగా 100 కోట్లు దాటి తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక రేంజ్ హిట్ వస్తేనే ఆ యొక్క పారితోషికం లభిస్తుంది, లేదంటే మనకి ఇబ్బందుల్లో పడిపోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చాలా వరకు ఇబ్బందేనండి. ఇది ఎక్కువ రెమ్యునరేషను, ఎక్కువ జీతాలు. ఒకవేళ ఉద్యోగి తీసుకుంటే ఉద్యోగి ఎక్కువ జీతం కూడా ఇబ్బందికరమే, ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఇబ్బందికరమే, అతని మీద భారం పడుతుంది. ఇప్పుడు యష్ కేజీఎఫ్ తర్వాత సినిమా అంగీకరించాల. కారణం ఏంటి అంటే ఆ సినిమా కన్నా తక్కువ స్థాయిలో సినిమా చేయలేడు అతను. అతని ఆ పాత్రకి మించి ఉండేలా ఉండాలి. అతని మీద ఒత్తిడి పెరుగుద్ది, భారం పెరుగుద్ది. ఇటు రెమ్యునరేషన్ పరంగా పెరుగుతాయి. ఇప్పుడు చాలామంది పరిస్థితి అదే. ఒక్కొక్కసారి ఆ సినిమా బోల్తా కొట్టింది అనుకోండి, డిజాస్టర్ అయింది అనుకోండి, అప్పుడు మాట వచ్చేది మళ్ళీ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోకి వస్తుంది మాట. అది చాలా ఇబ్బందికరమే. ఇప్పుడు రామాయణం అనే సినిమా పెద్ద ప్రాజెక్ట్ అన్నాను, ఈ విలన్కే 150 కోట్లు ఇస్తే రణబీర్ కపూర్కి ఎంత ఇవ్వాలి? ఆ రెమ్యునరేషన్ రణబీర్ కపూర్కి 100 కోట్లు ఇచ్చిన పోనీ, లేదా రణబీర్ కపూర్ 200 కోట్లు ఇచ్చారేమో. అట్లా 150 కోట్లు విలన్కి ఇచ్చినప్పుడు నాకు 200 కోట్లు ఇమ్మని తప్పేం కాదుగా, అక్కడే అవుతుంది కదా. కాబట్టి అది పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు రామాయణం. ఆదిపురుషు చేసి ఓం ప్రభుతో చేతులు కాల్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అది పెద్ద డిజాస్టర్గా మారిపోవడం అనేది ఒకరికి ఇబ్బందికరమే. అసలు రామాయణం కథని ఎన్నిసార్లు తీయాలా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎన్నాళ్ళు చూస్తారు అదే కథ, అదే పాత్రలు, అదే సీతా అపహరణ, ఇవే ఉంటాయి కదా రామాయణం అంటే. రామాయణం అంటే సీత అపహరించడం తప్ప ఇంకో సబ్జెక్ట్ లేదు. రావణుడికి యుద్ధం తప్ప ఇంకోటి లేదు. ఇలా కాకుండా దాంట్లో కొత్త కోణం ఉంటే ఇప్పుడు అది యాక్సెప్ట్ చేస్తారు.
అలాంటి కథకి ఇంత బడ్జెట్ అవసరమా, హీరోకి ఇంత అవసరమా, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. సమాధానం దీనికి మరి నితీష్ తివారీ లాంటి వాళ్ళు చెప్పాల్సిందే. అది ఒకటి. ఇక విలన్ రెమ్యునరేషన్కి వచ్చేసరికి సాధారణంగా హీరో 100 కోట్లు తీసుకుంటే కనీసం 10 కోట్లు విలన్ తీసుకుంటున్నారు. దాదాపు 50 కోట్లు హీరోలకిను 100 కోట్ల హీరో అయినా కానీ ఒక పవర్ఫుల్ విలన్కి ఇప్పుడు కేజీఎఫ్లో సంజయ్ దత్కి 8 నుంచి 10 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. అట్లా విలన్ల రెమ్యునరేషన్ కూడా దాదాపు 10 కోట్లు 15 కోట్లు పైమాటే ఉంది. సో మొత్తం చూసుకుంటే ఇక్కడ పారితోషానికే ఎక్కువ ఖర్చు అయ్యేటట్లుంది. ఒకవేళ 200 కోట్ల సినిమా అనుకుంటే హీరోకు 100 కోట్లు, మిగతా ఆర్టిస్టులు అందరికీ కలిసి ఒక 50 కోట్లు, ఇంకొక 50 కోట్లలో సినిమా తీసేస్తున్నారు. సో దీనివల్ల ఎవరైతే ప్రొడ్యూసర్ ఉంటాడో తనకు భారం ఎక్కువ పడుతుంది, ప్లస్ సినిమా కరెక్ట్ క్వాలిటీ రావట్లేదని కూడా కొంతమంది బాధపడుతున్నారు. అదే వీళ్ళు కూడా ఆలోచించి 100 కోట్లకు కాకుండా ఆ సినిమాకి ఎంత కెపాసిటీ అయితే ఉంటుందో దానికి తగ్గ రెమ్యునరేషన్ తీసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి కొంతమంది సలహా ఇస్తున్నారు. ఏది బెటర్ అంటారు? నిజమేనండి. సినిమా వసూళ్ళని బట్టి సినిమా వసూళ్ళు అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంటాయి, ఎంత వసూలు చేసిందని. ఆ ప్రకారం వీళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటే గొడవ ఉండదు. కాకపోతే వాళ్ళు ఇస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ఎగబడుతున్నప్పుడు తీసుకునే వాళ్ళు తప్పేలా అవుతుంది. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయాలి, మేము మీకు ఇంత ఆఫర్ చేస్తాము అని 4 క్యూలో ఉన్నప్పుడు తీసుకుంటారు కదా. ఎవరో ఉదారంగా సినిమాలు చేయరుగా. ఆర్టిస్టులు అందరూ కలిపేసేసి మీరు సినిమా చేసేయండి, ముందు వచ్చే రెమ్యునరేషన్ బట్టి మాకు ఇవ్వండి అని ఉదారంగా ఎవరంటారు చెప్పండి? అట్లా అనేవాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే వాడు దీపముండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలనేది సినిమా ఇండస్ట్రీ ఒక థియరీ. అది ఆ ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు 50 కోట్లు తీసుకున్నా, 60 కోట్లు తీసుకున్నా, 70 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నా అది ఇచ్చేవాళ్ళు ఉంటేనే వీళ్ళు తీసుకుంటున్నారు. ఆ సినిమా వసూలు చేసిందా లేదా, నిర్మాత ఆరిపోయాడా అనేది హీరో కూడా అనవసరం. ఆ తర్వాత నాకు వెనక్కి ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని ఈ మధ్యకాలంలో ఈ 2 వాదనలు వస్తున్నాయి. కాబట్టి అలాంటప్పుడు హీరోకి 100 కోట్లు ఉన్నప్పుడు విలన్కి ఒక 10 కోట్లు ఇవ్వడం తప్పేమీ కాదు. ఇప్పుడు ప్రభాస్కి ఈ సినిమాకి కలికి సినిమాకి రెమ్యునరేషను ఎంత అనుకున్నప్పుడు మరి 150 ఇస్తున్నారా, 200 కోట్లు ఇస్తున్నారా మనకు తెలియదు. ప్రభాస్ రెమ్యునరేషన్ విషయంలో ఇస్తున్నప్పుడు కమల్ హాసన్ విలన్, మెయిన్ విలన్ అంటున్నారు. కమల్ హాసన్కి 10 కోట్లు తీసుకున్నారు అంటున్నప్పుడు కంపల్సరీగా 100 కోట్ల పైచీలకే ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. మరి గతంలో అంటే ఇప్పుడు దాకా వచ్చిన సోషల్ సినిమాల్లో మనకి విలన్లు తీసుకున్న రెమ్యునరేషన్ తీసుకుంటే 10 కోట్లు దాట్లా కమల్ హాసన్ అత్యధికం అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక కమల్ హాసన్ కూడా ఒక హీరోనే కదా. ఒక పక్క భారతీయుడు 2 అనే సినిమా రాబోతుంది, ఇండియన్ 2గా రాబోతుంది. ఆయన హీరోనే, కానీ విలన్ పాత్రలు చేసేసరికి ఆయన విలన్కి చెప్పాలంటే హీరో కన్నా ఎక్కువ కష్టపడేది విలనే. సినిమాలో సన్నివేశాల పరంగా తక్కువ ఉంటాయి, డేట్స్ తక్కువ ఉంటాయి, కానీ కష్టపడేది పాత్రకి ఎలివేట్ అయ్యేది కూడా విలన్కి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు యశ్ విలన్గా అంగీకరించాడంటే ఆ పాత్రలో ఏదో ఇది ప్రత్యేకత లేకుండా అతను అంత డిమాండ్ చేయడు కూడా. తనకి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి అనుకుంటేనే యాక్సెప్ట్ చేస్తాడు రావణాసుడి పాత్రకి. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఇది నిజమా కాదా అనేది ఖచ్చితంగా అతి తొందరలో మనకు బయటపడబోతుంది. చూద్దాం నిజంగా యశ్ 150 కోట్లు తీసుకుంటున్నాడా లేదని. థ్యాంక్ యూ సార్.